హలో ఎవ్రీవన్. సో నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసాక ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో మెయిన్గా ఏంటి అంటే, ఒకవేళ నాకు 3 మంత్స్ 4 మంత్స్ టైం ఉంటే నేను ఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవుతానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏవైతే రిసోర్సెస్ కావాలో ఆ రిసోర్సెస్ అన్ని వదిలిపెట్టుకుంటాను. లైక్ ఎంపీసీ ఫార్ములాస్ కానీ, తర్వాత షార్ట్ కట్ ట్రిక్స్ కానీ, కోర్ నోట్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, గెన్షాట్ బిట్స్ కానీ, షార్ట్ కట్ ట్రిక్స్ కానీ, తర్వాత మాక్ టెస్టులు కూడా. ఓకేనా. సో ఇలా అన్నీ వదిలిపెట్టుకున్న తర్వాత ఏదైతే కాంకర్ రూల్ అన్నానో, సో డివైడ్ అండ్ కాంకర్ రూల్ అన్నానో, సో దాన్ని బేస్ చేసుకొని కెమిస్ట్రీకి 20 డేస్ తీసుకున్నాక ఆ 20 డేస్లో ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ నోట్స్ కానీ, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, గెన్షాట్ బిట్లు కానీ, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను ఫుల్ఫిల్ అయ్యానా లేదంటే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళాలా లేదంటే ఇదే రివైజ్ చేయాలని ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అలా నేను ప్రిపేర్ అవుతాను అనమాట. సో 45 డేస్ నేను ఎలా ప్రిపేర్ అయ్యని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు 3 మంత్స్ టైం ఉంది కాబట్టి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.